నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. దేశవ్యాప్తంగా వీధి కుక్కల బెడద తీవ్రమైన సామాజిక సమస్యగా మారుతోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని ఎంతో సున్నితంగా పరిగణించి సుమోటోగా విచారణ ప్రారంభించడం గమనార్హం. జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిరోజు వందలాది కుక్క కాటు ఘటనలు నమోదవుతూ ఉండడం, ప్రజల భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతూ ఉండడంపై కోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. వీధి కుక్కల దాడులకు చిన్నారులు, వృద్ధులు, స్త్రీలు సహా ఎంతో మంది బాధితులు అవుతున్నారు. కుక్క కాటు వల్ల ర్యాబిస్ వంటి ప్రాణాంతక వ్యాధులు సంక్రమించి సరైన సమయంలో వైద్యం అందక చాలా సందర్భాలలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ పరిస్థితి తీవ్రతను కోర్టు అత్యంత సీరియస్ గా పరిగణించి సంబంధిత అధికారులను సమగ్ర నివేదిక సమర్పించమని ఆదేశించింది. ఇది సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి, తదుపరి చర్యలు తీసుకోవడానికి కీలకమైన మొదటి అడుగు. పార్లమెంట్లో కేంద్ర మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అందించిన గణాంకాలు ఈ సమస్య తీవ్రతను మరింత హైలైట్ చేస్తున్నాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా 37 లక్షల మంది వీధి కుక్కల కాటుకు గురయ్యారు. వీరిలో 54 మంది ర్యాబిస్తో ప్రాణాలు కోల్పోయారు. ఈ గణాంకాలు ప్రజల ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన ఆందోళనను స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిపై నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టపరమైన వ్యవస్థాపిత చర్యలు తక్షణమే తీసుకోవాల్సిన అవసరం ఉంది అని వారు అభిప్రాయపడుతున్నారు. జనాభా పెరుగుతూ ఉన్నప్పటికీ జీవుల హక్కులు రక్షించాలి అనే పేరుతో వీధుల్లో నిబంధనలు లేకుండా వదిలేసిన కుక్కలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ అంశంపై ఒక సమగ్ర విధానం లేకపోవడం వల్లనే ఈ సమస్య పెరిగిపోతోంది అని స్పష్టమవుతోంది. సుప్రీంకోర్టు చేపట్టిన ఈ సుమోటో విచారణ న్యాయపరంగా అరుదైన కేసుగా చరిత్రలో నిలవనుంది. ప్రజల భద్రతను కాపాడడానికి, అలాగే వీధి శునకాల సంరక్షణకు సమతుల్యమైన పరిష్కారం కనుగొనాల్సిన అవసరాన్ని ఈ విచారణ నొక్కి చెబుతోంది. సుప్రీంకోర్టు జోక్యం వల్ల ప్రభుత్వం, సంబంధిత అధికారులు ఈ సమస్యపై గట్టి చర్యలు తీసుకుంటాయని ఆశిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడడంతో పాటు జీవ వైవిధ్యం, జంతువుల సంక్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని ఒక దీర్ఘకాలిక వ్యూహం అవసరం.